ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, బాగున్నారా? మరొక పునరుత్థాన దినం, మరి ముఖ్యంగా ఈరోజు మరి త్రిత్వంలో చివరి ఆదివారం. ఈ చివరి ఆదివారం సిద్ధపరచబడినటువంటి లేఖన భాగాలను మనం ధ్యానం చేయడానికి ముందుగా త్రిత్వకాలపు ముగింపు ఆదివారం కాబట్టి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 21వ కీర్తన త్రిత్వమై నిత్యత్వమున అనేటువంటి కీర్తనలో పల్లవి ఆఖరి చరణం పాడుకుందాం. త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా, త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా, నీ సత్య సామర్థ్యత్వముల నిజతత్వము గణించి నిన్ను నిత్యము స్తుతించెదను. త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా, ఓ పితా సుత శుద్ధాత్మా ఒక్క దేవుడవు, ఎల్ల పాపులను రక్షింప మిగుల నోపికతో నా పదలు బాపి కృప చూపినావు. త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము, క్రీస్తు మమ్మును కనికరింపుము, క్రీస్తు మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము. మనందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణము మన విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందామండి. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రిని దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్యలోకములోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొక పునరుత్థాన దినం 2021వ సంవత్సరంలో త్రిత్వకాలపు ముగింపు ఆదివారంలో చేరి ఉన్నాం. ఈ దినాన్ని మనకు ఏర్పరచబడిన లేఖన భాగాలు యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకును, అట్లాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 17 వచనాల వరకును, సువార్త పాఠ్య భాగంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు. ఈ లేఖన భాగాల ద్వారా దేవుడు మరి ఒకసారి మనతో మాట్లాడడానికి దేవుడిచ్చినటువంటి మంచి సమయం కొరకు వందనాలు. బాగున్నారండి? ప్రతి ఆదివారం వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రభునామన ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ త్రిత్వకాలపు ఆదివారాలు మన పితరులు ఏర్పరిచినటువంటి ఈ యొక్క మరి క్యాలెండర్ ప్రకారం మనం చూసినట్లయితే ఎక్కువ ఆదివారాలు, ఇంచుమించుగా 27 ఆదివారాలు వచ్చేవిగా వారు ఏర్పాటు చేశారు. దీనికి ఆకుపచ్చ రంగుని వారు స్ట్రోల్ గా మరి చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. త్రిత్వకాలము దేనికి సంబంధించినది అని అంటే ఐక్యతకు సంబంధించిందిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మనం చూస్తున్నటువంటి ఐక్యత సంఘంలో కూడా విస్తరించబడాలని క్రైస్తవ సంఘాలలో ఈ త్రిత్వకాలపు దేవుని లేఖన భాగాలను ధ్యానిస్తున్నటువంటి మనం ఏకత్వము, ఏక మనసు, ఏకభావం కలిగి ఉండాలన్నదే మరి పితరుల యొక్క ఆలోచన, పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన.
అలాంటి సందర్భంలో ఈ త్రిత్వ కాలము ఇన్ని వారాలు మనం దేవుని లేఖన భాగాలు వినడానికి, అలాగే ఐక్యపరచబడ్డానికి, అలాగే ఒకరికొకరి మధ్య వాక్యానుకూలమైన సంబంధాన్ని పెంపొందింపజేసుకోవడానికి, అట్లాగే సంస్కారపు ఆరాధనలో ఎక్కువ వారములు ఈ త్రిత్వ కాలంలో మనం ఆచరించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ త్రిత్వ కాలంలో ప్రియులరా వాక్య సహవాసంలో కూడా మనం అందరమును బలపరచబడుతూ ఉన్నాం. అందుకనే ఇది ఫలించడానికి గుర్తుగా మరి పచ్చని రంగును ఈ స్ట్రోల్ గా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ త్రిత్వ కాలంలో సహవాసంలోను, ఐక్యతలోను, వాక్యంలోను, అలాగే సంస్కారపు ఆరాధనలో బలపరచబడినటువంటి మనం దేవుని యందు బలమైనటువంటి సాక్షులుగా, విశ్వాసులుగా మనం నిలబడి దేవుని రాకడ కొరకు కనిపెట్టేటువంటి వారంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. పితరుల యొక్క ఆలోచనలు ఆ విధంగా ఆయన బలపరిచి, ఆ విధంగా ఆయన ఈ యొక్క 27 వారాలను ఏర్పరిచి, అందులో ఎంతవరకు 24 వారాలు జరిగి 25వ వారాన్ని చివరి వారంగా రాబోయేటువంటి మరి ఆదివారాన్ని అడ్వెంట్ గా మనం ఆ రాకడ కొరకు సిద్ధపాటు కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ దినాన ఈ త్రిత్వకాలపు లేఖన భాగాల ద్వారా మీరు దేవుని యందు బలమైనటువంటి సాక్షులుగా మీ ఆత్మీయ జీవితాలను బలపరుచుకున్నారని ప్రభు పేట నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు గాని, వింటూ ఉన్నప్పుడు గాని హృదయపూర్వకంగా ధ్యానించడానికి, వినడానికి ఇష్టపడుతున్నావా? అలాగే ఇష్టపడాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఏదో ఆచారబద్ధంగానో లేక అలవాటుగానో ఒకవేళ నువ్వు దీన్ని ఆచరించేటువంటి బిడ్డగా ఉన్నట్లయితే పొరపడుతున్నావు. కాబట్టి ఈ త్రిత్వకాలపు చివరి ఆదివారం అయినా నీవు ఆలోచన చేయాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను. అంతేకాదు, ఈ యొక్క అనురాగ్ గాస్పల్ ఛానల్ ద్వారా అనేక మందికి ఈ సువార్తమానాన్ని మీరు కూడా మరి విస్తరింపజేసి ఇందులో పాలిభాగస్తులు కావాలని ప్రభు పేట కోరుతున్నాను. మీ యొక్క స్నేహితులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు కూడా పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాం. ఈ యొక్క ఛానల్ ద్వారా మేము చేసేటువంటి ఈ సందేశాలు దేనిని ఆశించి కాదు కానీ ప్రతివారు ఆత్మీయంగా బలపరచబడాలి. ఒకవేళ ఎవరైనా ఇంకా దేవుని యందు అటు ఇటుగా ఉన్నవారైతే రక్షణానుభవంలో స్థిరులుగా ఉండాలని మేము ప్రయాసపడుతున్నాం. మీ నుంచి ఏమీ మేము ఆశించట్లా. మేము ఆశించేది ఒక్కటే, మీరు ప్రభువులో బలపరచబడాలి, మా కొరకు ఈ పరిచర్య కొరకు ప్రార్థించాలని కోరుతూ ఉన్నాం. కాబట్టి ఈ దినాన ఇవ్వబడినటువంటి పాత నిబంధన పాఠ్య భాగంలో యెషయా గ్రంథంలో గాని లేక పత్రిక పాఠ్య భాగము మనం చూస్తున్న ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో గాని మనం చూసినట్లయితే నూతన ఆకాశము, నూతన భూమిని గురించి వ్రాయబడినటువంటి మాటలు. మరి ఒకసారి ప్రియులరా, ఇంచుమించుగా 8వ శతాబ్దం క్రీస్తుకు పూర్వంలోనే యెషయా భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ లేఖన భాగాలు మనం చూద్దాం. ఒకసారి ఆ యొక్క లేఖన భాగాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం మరి 65వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు బైబిళ్లను తెరిచి మరి తప్పనిసరిగా మీరు మీ బైబిళ్లను తెరిచి ఈ లేఖన భాగాలను చూడాలని ఆశపడుతూ ఉన్నాను. గమనించండి, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకంనకు రావు అనేటువంటి మాటలు మనం వింటా ఉన్నాం. అలాగే మనం చదివిన లేఖన భాగంలో చివరిది, నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను, రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇక వినబడవు అనేటువంటి మాటల్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంచుమించుగా మరి 8వ శతాబ్దం క్రీస్తుకు పూర్వంలోనే యెషయా భక్తుల ద్వారా దేవుని ప్రణాళికను ప్రియులరా ఇశ్రాయేలీయులకు మరొకసారి తేటపరిచినటువంటి విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రియులరా, దేవుని ప్రణాళికలో రక్షణను, దేవుని ప్రణాళికలో విమోచనను ఆయన ఏర్పరచబడటమే కాదు గాని
విమోచించబడినటువంటి వారికి ఇవ్వబోయేటువంటి నూతన ఆకాశము నూతన భూమిని గురించి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మాట్లాడుతూ ఇశ్రాయేలీలకి ఆయన పరిచయం చేసినటువంటి ఈ ప్రవచనాలు పూర్వకాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రవచనాల ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు మాట్లాడినటువంటి సందర్భాల్ని మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, గమనిస్తూ ఉన్నావా? ఆయన మాట్లాడాడు అనంటే అది జరిగేటువంటిది, న్యాయమైనటువంటిది, సత్యమైనటువంటిది, ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చబడేటువంటి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ దినాన్న మనం చూస్తాం, ఆ నూతన ఆకాశం నూతన భూమి ఎవరి కొరకు అనంటే ఆయన ప్రణాళికలో విమోచించబడినటువంటి వారి కొరకు. ఈ త్రిత్వ కాలంలో చాలా సార్లు విమోచన గురించి నేర్చుకున్నాం. విమోచన అంటే రక్షణ. ఆ రక్షణ ఏమిటి అనంటే దేవుని ప్రణాళికలో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరి కన్య మరియ గర్భమందు జన్మించడం, ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆ నూతన ఆకాశము, ఆ నూతన భూమి అంటే ఆ నూతన యెరూషలేము కొరకు ఆయన రాజ్య వ్యాప్తిని గూర్చినటువంటి మాటలు ఎన్నో బోధనలో మనం వింటా ఉన్నాం. ప్రియులారా, వినడమే కాదు గాని వాటిని ఆయన ఏ విధంగా ప్రజలకు బోధించారో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ దినాన్ని మనం తప్పనిసరిగా వాటిని గురించి ఆలోచన చేయాలి. ఏదో ఆయన విమోచించి వెళ్ళిపోవటమే కాదు కానీ ప్రియులరా, ఆ విమోచించినటువంటి బిడ్డలకి ఒక గొప్ప మరి దేశాన్ని లేక ఆ గొప్ప శాంతియుతమైనటువంటి రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గమనిస్తూ ఉన్నారా? నాడు ఇశ్రాయేలీకి ఏ విధమైనటువంటి వాగ్దానాలు చేశారో, ఏ విధమైనటువంటి ప్రవచనాలను ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడాడో, ఏ విధమైనటువంటి కళల ద్వారా తన యొక్క సేవకులకు తన యందు విశ్వాసం ఉంచి వారితో మాట్లాడాడో మనం పాత నిబంధన గ్రంథం అంతటిని చూసినప్పుడు ఆ యొక్క విషయాలు మనకు అవగతం అవుతాయి. అంతేకాదు ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలను మన క్రొత్త నిబంధనలో కూడా చూస్తాం. వాటి నెరవేర్పును మనం చూస్తూ ఉంటాం కదా. ఇంచుమించుగా బైబిల్ గ్రంథాన్ని 40 మంది భక్తుల ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించినటువంటి ఆ మాటలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ రోజున అవి మన ముందు కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డవైతే తప్పనిసరిగా నువ్వు ఆలోచన చేయాలని నేను ఆశపడతా ఉన్నా. ఆ నూతన ఆకాశంలో దేవుడు నీకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? అక్కడ సమాధానము, సంతోషము, శాంతి. అక్కడ దుఃఖం ఉండదట, రోదన ఉండదట, ఏడ్పు ఉండదట. ప్రియులరా, ఏ విధమైనటువంటి భావోద్వేగాలు ఉండవట. ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? అక్కడ మరణం అనేదే లేదు అని అంటా ఉన్నాడు. కాబట్టి నిత్యము జీవించేటువంటి ఆ నూతనమైనటువంటి యెరూషలేములో నీవు దేవుని బిడ్డగా చేరడానికి, దేవుని బిడ్డగా స్వతంత్రించుకోవడానికి నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటా ఉన్నావా? నీ యొక్క శారీరకమైనటువంటి ఆలోచనలను, లోక సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి ఆలోచనలను నీవు విడిచి దేవుణ్ణి వెంబడించేటువంటి బిడ్డగా నీ యొక్క హృదయాన్ని ఇదేనా మరి సరిచేసుకోవాలని ప్రభు పేరట హెచ్చరిక చేయబడుతూ ఉన్నావు, లేక హెచ్చరిక చేయబడుతూ ఉన్నాను నేను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన పాఠ్య భాగం ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఈ రోజున మనం ప్రకటన గ్రంథంలో చూడగలుగుతా ఉన్నాం. పత్రిక పాఠ్య భాగమైనటువంటి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మరి మనం మొదటి నుంచి చూస్తే కొన్ని వచనాలను ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంటాయి ప్రియులరా. అక్కడ నూతన ఆకాశము, నూతన భూమి, అవి శాశ్వతమైనవి, క్షేమాన్నిచ్చేవి అని అంటాడు. శాంతిని, సమృద్ధిని విలసిల్లింపచేసేవి అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇక్కడ చూడండి, పాత ఆకాశం పాత భూమిని గురించి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాటల్ని మనం గమనిస్తూ ఉన్నాం. గమనించండి, 3వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు చూడండి, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములో రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అనేటువంటి మాటని మనం చూస్తున్నాం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము.
వాటి యందు నీతి నివసించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకం లయమైపోతుందని బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం తేటగా తెలియజేస్తా ఉంది. ఎన్నో విపత్తులు మనం చూస్తా ఉన్నాం. ఎన్నో విధమైనటువంటి ప్రియులరా విపత్తులలో వాటిని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు ఏ విధంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి, ఏ విధమైనటువంటి రీతిలో దేవుడి కార్యాలు జరిగిస్తాడో ఈ రోజున మనం చూస్తా ఉన్నాం. గత శుక్రవారం మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులరా, రాపాకపేట సెయింట్ పాల్ లూథరన్ మందిరంలో శుక్రవారపు ఉపవాస ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకున్నాం. శుక్రవారం 19వ తారీఖు అని, ఆ 19వ తారీఖు నవంబర్ నెల 1977లో దివిసీమ అనేటువంటి ప్రాంతం అంతా ఏ విధంగా నాశనం అయిపోయిందో మేము జ్ఞాపకం చేసుకున్నాం. నాడైతే ఆ విధంగా జరిగింది. నేడు 2019 మార్చి 22వ తారీఖు నుంచి ఇంతవరకు కరోనా ప్రపంచాన్నే మరి ఏ విధంగా మరి కకలా వికలం చేసిందో మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క ఉగ్రత ఈ రోజున మానవుల యొక్క చెడు మీద జరుగుతున్నటువంటి ఆ కార్యాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ రోజుకి కూడా నీవు నేను సజీవుడిగా ఉన్నామంటే దేవుని యొక్క ఉచితమైన కృప. నీవు నేను మార్చుకోవలసినటువంటి ఎన్నో ఎన్నో మన హృదయాల్లో ఉన్నాయని దేవుడు తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నాశనం అయిపోతున్నటువంటి ఈ ప్రపంచం, లేకపోతే నాశనమైపోయి లయమైపోయేటువంటి ప్రపంచంలో కొద్ది కాలం జీవించే నీవు నేను ఏ విధంగా జీవించగలుగుతున్నావు? దేవుని వాక్యానుకూలంగా జీవించగలుగుతున్నావా? ఇతరులకు నీవు సహకారిగా ఉండేలాగా జీవిస్తూ ఉన్నావా? ఇతరుల క్షేమాన్ని కోరి నువ్వు జీవించగలుగుతున్నావా? ఆలోచన చేయాలని ప్రభు పేట కోరుతూ ఉన్నా. ఈ లోకంలో ప్రియులరా, దేవుని బిడ్డలుగా నువ్వు చేసేటువంటి క్రియలు నీ వెంట వస్తాయని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నూతన ఆకాశం, నూతన భూమి ఈ రోజున నీ కొరకు సిద్ధపరచబడుతూ ఉన్నది. అందుకనే ప్రభు వారు అన్నారు, మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఇస్తున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నేను వెళ్ళి నేను మీకు స్థలము సిద్ధపరుస్తానని యోహాను భక్తుని ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు పరిశుద్ధాత్మ ద్వారా పౌలుతో మాట్లాడాడు. ప్రియులరా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని మాట్లాడతాడు? మన గుడారం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసం మీ కొరకు పరలోకమందు ఉన్నదని అక్కడ పౌలుతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. భూమి మీద మన గుడారం అండి శిథిలమైపోద్ది అని చెప్తా ఉన్నాడు. పరలోకమందు నీ కొరకు నా కొరకు ఒక మంచి గుడారము ఆయన మనకి సిద్ధపరుస్తూ ఉన్నాడు. అదే నిత్యానందము. మనం అంటాం కదా, పరలోక దేశంలో ఎలాంటి ఆనందం ఉంటుందంటే, పరలోకము నా దేశము పరదేశిని నిలా మాయలోకమేగా నేను యాత్రికుడను, పరదేశిని నిలా మాయలోకమేగా నేను యాత్రికుడను, నిత్యానందముండును పరమందునా నీతి సమాధానము ఉండునచట, నిత్యానందముండును పరమందునా నీతి సమాధానము ఉండునచట అనేటువంటి పాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు నిత్యానందం ఉండేటువంటి స్థలం, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఏ విధంగా నెరవేరుస్తూ ఉన్నాడో ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఆలోచన చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నిత్యానందం ఉండేటువంటిదట. ఆ నిత్యానందం కొరకు ఈ లోకంలో నువ్వు చేసేటువంటి క్రియలు ప్రియులరా నీ వెంట వస్తాయి, గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు మరి వాక్య సందేశాన్ని మరి పెంచాలి అని అన్న ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి మరికొద్ది మాటలు నేను మీ మధ్య పంచుకుని నేను మరి ఈ యొక్క సందేశాన్ని ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నా. 1-2 వచనాలు ప్రియులరా చూడండి. రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనాన్ని మనం గమనించినట్లయితే, రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమస్తమన్నీ కూడా ఆయన మూలంగా కలిగినాయి. ఆయన మూలంగా కలిగినటువంటి ఈ సృష్టిని నీవు నేను పాడు చేస్తున్నాం కనుకనే
క్రీస్తు 2021 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించి నీ కొరకు నా కొరకు ఆయన బలి అయినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ బలియాగం ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఆ నిత్యరాజ్యంలో, నిన్ను నన్ను ఆ సంతోషము, ఆ సమాధానం కలిగినటువంటి పట్టు, అక్కడ దుఃఖము, అక్కడ వేదన, అక్కడ ఏ విధమైనటువంటివి లేనటువంటి ఆ యొక్క గొప్ప మరి దేశాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధపరిచినటువంటి దేవుడు కనుక ఈ నూతన ఆకాశము నూతన భూమిని నువ్వు స్వతంత్రించుకోవాలంటే క్రీస్తునందు విశ్వాసం ఇచ్చినట్టు నీవు లేక నేను మనం ఏ విధంగా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ ఈ త్రిత్వ కాలం అంతట్లో ప్రియులరా మనం లేఖన భాగాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపరచబడ్డామో ఆ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో గొప్ప విశ్వాసపు మరి నిరీక్షణ కలిగినటువంటి వారంగా ఉన్నాం అని అంటే ఆ సాక్ష్యాన్ని మనం ఎలా కలిగి ఉండాలో సువార్త పాఠ్య భాగంలో చెప్తా ఉన్నాడు. ఏమని అని అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో, అలాగే మనం చూసినప్పుడు 14 వచనాలు 16 వచనం వరకు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను ప్రభువుని అంగీకరించిన వారమైతే తప్పనిసరిగా మనం ఉప్పు వలె ఉండాలి. ఉప్పు ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉందో మనం చూద్దామా? ఏ విధమైన లక్షణాలు కలిగి ఉన్నాయంటే ఉప్పట చెడున దాన్ని శుద్ధి చేసేది అనేటువంటి మాట మనం చూస్తాం. చేపలు పాడైపోతూ ఉంటే అవి ఉప్పు రాసి ప్రియులరా వాటిని భద్రపరుస్తారు, శుద్ధి చేస్తారు. అంటే మలినాన్ని శుద్ధి చేసేది, కుళ్ళును శుద్ధి చేసేటువంటి గుణం ఉప్పులో ఉంది. క్రైస్తవుడిగా నీవు అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. సమాజంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటి విషయంలో ప్రియులారా వాటిని శుద్ధి చేసే బిడ్డగా, ఇతరులకు కష్టమైన నీ మాటలు ఇతరులకు బాధ కలిగించిన, ఒకవేళ నొప్పి కలిగించిన, నువ్వు నేను తప్పనిసరిగా నొప్పి కలిగినప్పటికీ నీ మాట్లాడగలిగినట్లయితే ఆ చెడును వారి హృదయాల్లోంచి తొలగించగలిగినటువంటి బిడ్డవు నువ్వు అయితే ఉప్పు లక్షణాన్ని కలిగి ఉంటావు. క్రైస్తవుడిగా నీవు నేను కలిగి ఉండవలసినటువంటి లక్షణం ఉప్పు, శుద్ధిపరిచేటువంటి బిడ్డలంగా ఉండాలి. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, అది భద్రపరిచేదిగా ఉండాలి. విశ్వాసమందు స్థిరులైనటువంటి వారిని కదలకుండగా అది భద్రం చేస్తాం. ఏ విధంగా చేస్తామో అలాగే అది మరి పాడైనటువంటి వస్తువులను శుద్ధి చేసి భద్రపరచడానికి ఉపయోగపడేదిగా ఉంటది ప్రియులరా. కాబట్టి ఈ రోజున అలాంటి లక్షణం నీవు నేను కలిగి ఉండాలి, ఉప్పు వలె ఉండాలి. అలాగే అది సముద్రం నుంచి ప్రత్యేకించబడినదిగా ఉంటది, ప్రత్యేకమైనదిగా ఉంటది. అలాగే వస్తువులకు తినడానికి అది రుచినిచ్చేదిగా ఉంటది. క్రైస్తవుడు అయిన నీవు నీ సాక్ష్యం ఇతరులకు రుచికరంగా ఉంటుందా? నీ మాటలు రుచికరంగా ఉంటున్నాయా? నీ మాటలు ఏ విధంగా ప్రియులరా ఆ బిడ్డలకు, లేకపోతే కష్టాల్లో ఉన్నవారు, వ్యాధుల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు, వీరందరూ ఏ విధంగా నీ మాటల ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని, శక్తిని కలిగి దేవుని మహిమ పరుస్తూ ఉన్నారు. కాబట్టి శుద్ధి చేసేటువంటి గుణం, భద్రపరిచేటువంటి గుణం, అలాగే రుచి కలిగించేటువంటి గుణం, ప్రత్యేకమైనటువంటి బిడ్డగా ఉండేటువంటి గుణం ఆ ఉప్పుకి ఎలాగున్నాయో అలా ఉండాలని ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ధన్యతల తర్వాత చెప్పినటువంటి మాటలు. ఈ రోజున అటువంటిమైనటువంటి ఉప్పు వలె నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? అది నిస్సారమైతే దేనికి పనికిరాదు, అది బయట పారవేయబడుటకే అని చెప్పాడు. ఒకవేళ ఆ విధంగా ఉన్నట్లయితే నీ విశ్వాసము ప్రియ దేవుని బిడ్డల అపాస్పాలవుతా ఉన్నది. గమనించాలని మనం చేస్తున్నాం. ఎంతకాలం దేవుణ్ణి వెంబడిస్తున్నానని చెప్పుకుంటూ ఇంకా లోక సంబంధంగా జీవిస్తున్నావో ఇది నా ఆలోచన చేయి. ఎందుకనంటే రాకడ కొరకు ఎదురు చూస్తా ఉన్నాం. దేవుని యొక్క మొదటి రాకడ కాదు కానీ రెండవ రాకడలో జరగబోయేటువంటి వింతలు, విశేషాలను ప్రవచనాల ద్వారా, లేకపోతే పద్మాస్ దీపంలో ఉన్నటువంటి ఆహారం కలిగినటువంటి దర్శనం ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒకవేళ నీవు గనక నీ హృదయాన్ని సరి చేసుకునేటువంటి బిడ్డవైతే తప్పనిసరిగా నీవు వెళ్ళేది పాతాళం, నరకం అని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవదిగా వెలుగు బిడ్డల వలె, వెలుగు చీకటిని పారద్రోలుతుంది. కాబట్టి నీవు వెలుగు బిడ్డవైతే నీ చుట్టూ ఉన్నటువంటి పాపం అనేటువంటి చీకటిని పారద్రోలి వెలుగు బిడ్డ వలె జీవించటానికి అటువంటి ఆత్మీయమైనటువంటి శక్తిని, అటువంటి ఆత్మీయమైనటువంటి బలాన్ని నువ్వు కలిగి ఈ త్రిత్వ కాలం అంతా నీవు విన్నటువంటి లేఖన భాగాల ద్వారా
నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడమే కాదు కానీ నీ యొక్క విశ్వాస యాత్రలో దేవుని యొద్దకు చేరగలిగినటువంటి స్థిరులైనటువంటి శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి బిడ్డగా నిన్ను నువ్వు మలుచుకోవడానికి ప్రయత్నించాలని ప్రభు పక్షంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తా ఉన్నా. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి మరి ఒకసారి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రభు ప్రార్థన మరి ఆశీర్వాదం తీసుకున్నాడు. పరిశుద్ధుడా ప్రేమ గల మా ప్రభు మీ శ్రేస్తున్నామని వందనాలు. ఈ 2021 సంవత్సరంలో నాయన ఇదిగో మాకు త్రిత్వంలో ఏర్పరచబడినటువంటి వారాలను ముగించుకుని రాకడ కొరకై సిద్ధపడినటువంటి విశ్వాసమందు మమ్మల్ని స్థిరపరుస్తావని విశ్వసిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సందేశం ఇస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతున్నారో మేము నమ్ముతున్నాం. వారి హృదయాలను ఆయన మీరు తెరవండి. వారి హృదయాల్లో నీ లేఖన భాగాలను ఉంచండి ప్రభువా. ఎవరైతే వాక్యమును నీ హృదయంలో ఉంచుకుంటారో, నా హృదయంలో ఉంచుకుంటామో, పాపము చేయకుండా అది మమ్మల్ని అదుపు చేస్తుందని మేము నమ్ముతూ ఉన్నాం. కాబట్టి రాపాకపేట సెయింట్ పాల్ లూథరన్ మందిరము, అలాగే చిట్టువరం సెయింట్ లూక్ లూథరన్ మందిరం, పెదమాడుపల్లి సెయింట్ లూక్ లూథరన్ మందిరాల్లో జరుగుతున్నటువంటి పరిచయం, అలాగే గత కాలంలో పెనుమంటలోను, వివిపాలలో, నాయన పాలిలోను, మర్లిపూడిలో చేసినటువంటి పరిచర్యలో, అంతకుముందు దొడ్డిపట్టులోనైనా 8 సంఘాల పరిచర్యలో ఉన్నటువంటి మా కుటుంబాలు అన్నిటి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వీరందరూ కూడా ఎంతో మంది విదేశాల్లో ఉన్నారు. వారిని, వారి కుటుంబాలు, వారు చేస్తున్న ఉద్యోగాలు మీరు దీవించండి నాయన. నీకు స్తోత్రాలు. స్థానికంగా మా దేశంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న సహాయం దయచేయండి. ఈ సందేశం వింటూ ఉన్నటువంటి బిడ్డలు ప్రభువా తప్పనిసరిగా వారి హృదయాల్లో నాయన మంటను పుట్టించండి. ఆ మంటను పుట్టించి నాయన వారిని వాక్యానుకూలంగా జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. దయగలిగినటువంటి ప్రభువా నువ్వు గొప్ప దేవుడు నాయన. నాయన ప్రభువా అని ఎవరైతే నీ వైపు చూసి ప్రార్థిస్తారో ఆ ప్రార్థన అంగీకరించే దేవుడు. మా ప్రియబిడ్డలు ఎవరైతే బలహీనంగా ఉన్నారో, మా దేశంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, అలాగే వ్యవసాయం చేస్తున్న వారు, వ్యాపారం చేస్తున్న వారు నాయన, చెరువులు చేస్తున్నటువంటి వారు, ఉద్యోగాలు చేస్తున్న వారు, రిటైర్డ్ అయినటువంటి వారు, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి బిడ్డలు, కూలి పనులు చేస్తున్న వారు నాయన, డ్రైవర్లుగా ఉండి వాహనాలు నడుపుతున్నటువంటి బిడ్డలు, చేతి వృత్తులు చేస్తున్న వారు, ఏ పని చేసినా కుటుంబ పోషణ నిమిత్తమై పనిచేసిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. బలహీనమైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. గర్భిణీల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. సులువైన ప్రసవాన్ని ఇవ్వండి. చంటి బిడ్డ తల్లులను మీరు దీవించండి. గర్భం కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డలను ప్రభావ మీరు దర్శించి నాయనా వారి యొక్క గర్భాలను మీరు తెరవండి. అనేక మంది బలహీనలైన వారు ఉన్నారు. అనేక మంది మోకాళ్ళ నొప్పులనైనా, మెడల్లో ఆగుతున్నాయని, నరాల వీక్నెస్ అని చెప్తూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి. అలాగే నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్న మా ప్రియ బిడ్డలు ప్రభా విదేశాల్లో ఉన్నారు. వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. ఇంకా నాయన నేటి దినాలు ఇదిగో ఇంకా రాబోయే దినాలు భయంకరమైనటువంటి థర్డ్ వేవ్ వస్తుందని చెప్తా ఉన్నారు. వాటన్నిటినీ జయించగలిగినటువంటి ఆత్మీయమైనటువంటి విశ్వాసమును నీ కొరకు నాయన ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ బలపరచమని, స్థిరపరచమని, అలాగే నాయన ఆయా సంఘాలలో ఇదిగోనైనా ఉపవాస కూడికల్లో పాల్గొని నీ సందేశాలు ఇస్తున్నటువంటి ఆ కుటుంబాలను కూడా మీరు దీవించి బలపరచమని, రానున్న దినాల్లో కూడా ఏ స్థలాల్లో మేము వాడబడబోతున్నామో ఆ స్థలాలన్నింటిలో మీరు తోడుగా ఉండమని, బలహీనైన మా ప్రియ బిడ్డలు అందరూ మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మానదిన ఆహార నేడు మాకు దయచేయము. వాళ్ళ అపరాధం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించు. మేము శోధంలో తేక దుష్టును తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమును నీవే అయినవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ కన్యను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి బిడకను కుటుంబానికి సదా తోడేడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. తప్పనిసరిగా అనురాగ్ గాస్పల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ స్నేహితులకు, బంధువులు కూడా పరిచయం చేయాలని, ఈ సువార్తలో మీరు పాలిభాగస్తులు కావాలని, మా కొరకు ఈ ఛానల్ కొరకు ప్రార్థించాలని ప్రభు పేట కోరుతున్నా. మరి ఒకసారి మీ అందరికీ ప్రభు నామమున వందనాలండి.